ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి అందులోకి 4 గ్లాసులు ఎసురు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మెత్తగా ఇందులోకి 1.5 గ్లాసు రాగి పిండిని కూడా తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు సరిపోకపోతే వేడి నీళ్ళు పోసుకోవడం, లేదంటే నీళ్ళు ఎక్కువైతే పిండి వేసుకోవడం కానీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వండుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకొని బాగా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే అల్యూమినియం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని చేతికి అల్యూమినియం ప్లేట్కి నీళ్ళు రాసుకుంటూ ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన రాగి సంగటి రెడీ.